హలో నమస్తే. ఈ నెల 10న భారత ప్రధాని హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పరేడ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ సభలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, పొలిటికల్ విమర్శల జోలికి పోకుండా మొత్తం దేశానికి, దేశ ప్రజలకి కొన్ని సూచనలు చేశారు. మీరు పొదుపు పాటించండి, డీజిలు పెట్రోలు ఎక్కువ వాడకండి, ఆడంబరాలు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, బంగారం కొనడం ఏడాది పాటు ఆపేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇలా చాలా సూచనలు ఆయన దేశ ప్రజలకి చేస్తూ వచ్చారు. ఈ సూచనలు చేసిన సందర్భంగా తర్వాత మళ్ళీ గుజరాత్కి వెళ్ళి అక్కడ కూడా అదే తరహా సూచనలని ఆయన చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వార్తలు చూస్తున్నాం, ప్రధాని మోదీ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను విపరీతంగా తగ్గించేశారు. కేవలం 2 వాహనాల్లోనే ప్రధాని మోదీ పోబోతున్నారు. పైగా వాడుతున్న వాహనాలు కూడా ఆయన డీజిల్ పెట్రోల్తో కూడిన వాహనాలను కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలని నిర్ణయించుకున్నారు అని చూసాం. సో మోదీ ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, ఆయన పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అటువంటి ఇంప్రెషన్ని ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో మోదీ ఏం చేసినా, మోదీ ఏ ప్రకటన చేసినా మోదీని సమర్థించడం కోసం దేశంలో మిగతా రాష్ట్రాలు అన్నిటికంటే మేమున్నా ముందు అని పరిగెత్తుకొని వచ్చే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకత్వం అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయం కావచ్చు, ఇప్పుడు టీడీపీ కావచ్చు. సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన అమరావతిలో ఒక హాస్పిటల్కి సంబంధించిన శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మోదీ చెప్పిన మాటలు, మోడీ చేసిన 8 సూచనలు దేశ ప్రజలు తూచా తప్పకుండా పాటించటం అవసరం. దీనిపైన మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంగా ఒక కార్యాచరణ రెడీ చేయబోతున్నాం అని చెప్పారు. పనిలో పనిగా ఆయన రెగ్యులర్గా చెప్పే ప్రకారమే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ని నేను ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు మోడీ అదే విషయాన్ని ఆయన చెప్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. సో మోడీ చెప్పిన దానికి సంబంధించిన క్రెడిట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నా మానసపుత్రిక కైండ్ ఆఫ్ బిహేవియర్తో ఆయన ఉండడం మాత్రమే కాదు, మోడీ చెప్పిన ప్రతి సూచన పాటించి తీరాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది, నాయకులకు పెద్ద పెద్ద వెహికల్స్ కాన్వాయ్ పెట్టుకొని తిరగడం అనేది ఫ్యాషన్ అయిపోయింది, ఆ కాన్వాయ్లు తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో ఇన్ని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సూచన చేయాలనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాలలో అటెన్షన్ తీసుకునే ప్రయత్నం అనండి, లేకపోతే సిన్సియర్గానే వాటిని చేస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి గతంలో రాజకీయ నాయకులంతా తమ ఆస్తుల్ని క్రమం తప్పకుండా ప్రకటించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే తనకున్న ఆస్తులకు సంబంధించిన వివరాలని చెప్పాలి. దేశంలో ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావాలని కొద్ది సంవత్సరాల పాటు కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నీ ప్రతి ఏటా ఫైనాన్షియల్ ఇయర్ మొదటి రోజు ఆయన ప్రకటిస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత ఆపేశారు, ఎందుకో తెలియదు. ఒక ఆదర్శాన్ని సెట్ చేయాలనుకున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒక ఆదర్శాన్ని సెట్ చేయొచ్చు. నిజానికి ఏం సెట్ చేయొచ్చు? మహానాడు జరగబోతోంది ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో. నెల్లూరు వేదికగా మహానాడు నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ మహానాడు కోసం లక్షల సంఖ్యలో జనాన్ని సమీకరణ చేయబోతున్నారు. 3 రోజుల పాటు ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ మహానాడులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మహానాడులో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు విమానాలు వాడాల్సి రావచ్చు, లేకపోతే వెహికల్స్ వాడాల్సి రావచ్చు, ట్రైన్స్ వాడాల్సి రావచ్చు, అదనపు బర్డెను ఖర్చే వాళ్ళందరికీ అది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి, ప్రతి ఊరు నుంచి అక్కడికి మహానాడికి ప్రతినిధులు వస్తారు. 10,000 మందో 15,000 మందో ప్రతినిధులు అంటున్నారు. 3 రోజుల పాటు సభ ఉండబోతుంది. చివరి రోజు సభ కూడా పెడుతున్నట్టున్నారు. సో ఈ మొత్తం వ్యవహారానికి కనీసం అంటే ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ఒక ప్రాథమికమైన అంచనా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ 3 రోజుల పాటు మహానాడు ఈవెంట్ అద్భుతంగా చేయబోతోంది. 40-50 కోట్లు ఈజీగా ఖర్చు పెడతారని జనరల్గా ఉన్న ఇంప్రెషన్ పార్టీ పరంగా. సో పార్టీ పరంగా అంత ఖర్చు పెడతారు. మహానాడు కనుక నిర్వహించకపోతే ఆ డబ్బులన్నీ సేవ్ అవుతాయి. మహానాడు ఇప్పుడేం ఎన్నికల సంవత్సరం కాదు, ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ నిర్వహించక తప్పని పరిస్థితి కూడా ఏం కాదు. అది పార్టీకి సంబంధించిన కార్యక్రమమే తప్ప కంపల్షన్ ఏం కాదు. ఆ మహానాడు నిర్వహించకుండా ఉండడం ద్వారా ఒక ఆదర్శాన్ని చంద్రబాబు నాయుడు గారు సెట్ చేయొచ్చు. మోదీ బాటలో నేను చాలా సిన్సియర్గా నడుస్తున్నానని దేశ ప్రజలందరికీ చెప్పడానికి సంబంధించిన అవకాశం కూడా ఆయన తీసుకోవచ్చు. ఈ మహానాడు నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ పెట్టే 40 కోట్లు 50 కోట్లు లేదు, అట్లేం లేదు, 2 కోట్లు 3 కోట్లు పెడతామంటే 2 కోట్లు 3 కోట్లు సేవ్ చేయొచ్చు. ఒకటి. 2, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలంతా వెహికల్స్ వేసుకొని వాళ్ళు డీజిల్ పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వాళ్ళ జేబులో రూపాయి ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి హోటల్స్లోనే ఇంకెక్కడో స్టే చేయాల్సిన పరిస్థితి. సో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత ఖర్చు కూడా మొత్తం కార్యకర్తలందరికీ ఉండదు.
పార్టీ పెట్టే ఖర్చుకి రెట్టింపు, అంతకంటే ఇంకా 2-3 రెట్లు ఎక్కువ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సంబంధించిన ఎఫర్ట్ చేయగల పరిస్థితిలో ఉంటారు. ఖర్చు పెట్టుకుంటే మీకేంటి అంటే, సో వాళ్ళు ఖర్చు పెడతారు సరే, దేశం దగ్గర డీజిల్ పెట్రోల్ నిల్వలు లేవు కదా. పెట్రోల్ డీజిల్ నిల్వలు లేనప్పుడు అవి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపొద్దున మనకు అందుబాటులో ఉండవు కదా. సో వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉండడం అంటే పెట్రోల్ డీజిల్ని సేవ్ చేయడమే కదా. పెట్రోల్ డీజిల్ని సేవ్ చేయడం కోసమైనా మహానాడుని వాళ్ళు రద్దు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శంగా నిలవడానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మోదీ బాటలో నడవాలి, మోడీ మాట వినాలి, మోడీ చెప్పింది పాటించాలి అని బళ్ళగుద్ది చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడుని రద్దు చేసుకుని ఒక ఆదర్శాన్ని ఆయన సెట్ చేస్తే బాగుంటుంది. ఇది తప్పు కూడా ఏం కాదు. నిజానికి కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఆన్లైన్లో నిర్వహించినట్లు గుర్తుంది నాకు. కరోనా సమయంలో కూడా మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరు అసెంబ్లీ అవ్వకుండా అందరూ ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో మహానాడు నిర్వహించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్న నేపథ్యంలో అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, పాఠశాలలో పిల్లలు కూడా ఆన్లైన్లో క్లాసులకు అటెండ్ అయ్యేలా చేస్తాం, అటువంటి ఆలోచన కూడా చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న చెప్పిన నేపథ్యంలో మహానాడులో కూడా అది చేస్తే డెఫినెట్గా అది ఒక నూతన శకాన్ని సెట్ చేసినట్టు అవుతుంది, అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ అంశం పైన కరోనా సమయంలో ఏ రకంగా అయితే ఆన్లైన్లో నిర్వహించారో ఇప్పుడు కూడా అలాగే నిర్వహించి పొదుపు చర్యల ప్రారంభాన్ని అఫీషియల్గా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపడితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఒక బాధ ఉండొచ్చు, నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాం, నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించిన తరువాత వచ్చిన మొదటి మహానాడు మనం నిర్వహించకపోతే ఎట్లా, నాయకులంతా నారా లోకేష్కి సంబంధించిన ఎబిలిటీని పొగిడే ఒక అవకాశాన్ని ఇవ్వకపోతే ఎట్లా, నాయకులంతా నారా లోకేష్ని అభినందించడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని ఇవ్వకపోతే ఎట్లా అనే బాధ తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు. కానీ ఆ బాధ కంటే ఆదర్శం విలువైనది, ఆదర్శం మరింత మైలేజ్ని తీసుకొస్తుంది. అటువంటి పొగడ్తలు, అటువంటి సలహాలు, సూచనలు, అటువంటి నారా లోకేష్కి ఏమైనా ఒక మంచి మాట చెప్పాలనుకున్నా ఆన్లైన్లో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో చెప్పడానికి సంబంధించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆదర్శాన్ని పాటిస్తారా, ఆదర్శాలు నాయకులు చెప్పటానికే కానీ పాటించడానికి కాదు అని నిరూపిస్తారా చూద్దాం.